హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. సో ఈరోజైతే వీడియో వచ్చేసి రియల్మీ నార్జో 20 ప్రో గురించి. సో ఇదైతే నా ఫ్రెండ్ మొబైల్. నేనైతే మొబైల్ అన్బాక్సింగ్స్ కూడా చేస్తాను. నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, ఇన్వెస్ట్ చేయలేను నేను. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేను కాబట్టి, సో నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ తీసుకుని మీకైతే అన్బాక్సింగ్స్ కానీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ కానీ చేస్తూ ఉంటాను. సో ఇదైతే రియల్మీ నార్జో 20 ప్రో. సో మీరు అన్బాక్సింగ్ చూస్తున్నారు. ఒక ప్లాస్టిక్ కేస్ అయితే ఉంది. సో ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైలే ఉంది డైరెక్ట్గా. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా మీకు చెప్తాను. సో మొబైల్ పక్కన పెట్టేస్తే మనకి ఛార్జర్ బ్రిక్ ఒకటి ఉంది. సో ఇది 65 వాట్ ఛార్జరు. సో మనకి మంచి విషయం ఏంటంటే ఇది బాక్స్లోనే ఇస్తున్నారు, అదర్ కంపెనీస్లా కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టైప్ సి కేబుల్ అయితే వస్తుంది దీంట్లో. సో ఇదే టైప్ సి కేబుల్. సో అక్కడ అన్బాక్సింగ్ చేసే అతను వచ్చి నా ఫ్రెండ్, అతనిదే మొబైల్, సతీష్ అనే అబ్బాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇది మొబైల్ 8GB ర్యామ్ 128 వేరియంట్ ఇది. సో ఇది వైట్ వర్షన్ నార్జో 20 ప్రోలో. సో చూడండి, క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. వెనకాల ఒక ఫ్లాష్ ఉంది, డిజైన్ ఉంది, బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్ కీస్ ఉన్నాయి. ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో కింద వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇయర్ ఫోన్ పోర్ట్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ దట్ రియల్మీ. సో స్పీకర్ గ్రిల్ అయితే ఒకటి ఉంది. సో స్క్రీన్ వచ్చేసి 6.4 ఇంచ్ ఉంటుంది. 6.4, 6.5 ఇంచ్ మధ్యలో ఉంటుంది. సో ముందర వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఇదైతే దాని బ్యాక్ పిక్. సో దీన్ని చూస్తే నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను ఊరికి 90 హెర్ట్జ్ ఎట్లా ఉంటుంది అని. సో ఇది నేను వీడియో రికార్డ్ చేసేది కూడా 4K 60 ఫ్రేమ్స్ పర్ రికార్డ్ చేస్తున్నాను. సో చూడండి ఎంత స్మూత్గా అయితే ఉందో. సో నాకు తెలిసినంత వరకు ఈ కెమెరాస్ ఇంకా సరిగా క్యాప్చర్ చేయట్లేదు. మనం రియల్ అయితే నేకెడ్ అయితే చూస్తే మనకి 60 హెర్ట్జ్ 90 హెర్ట్జ్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇదైతే దాన్ని ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ మొబైల్ అయితే హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ. సో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ముందర వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, సెల్ఫీ కెమెరా. సో బ్యాక్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. సో ఇదైతే కింద ఒక స్పీకర్ గ్రిల్ ఉంటుంది. సో నేను ఇందాకే చూపించాను. సో స్టీరియో స్పీకర్ టెక్నాలజీ అయితే కాదు, సింగిల్ స్పీకరే. కాకపోతే సౌండ్ మాత్రం చాలా లౌడ్గా ఉంది, నేను చూశాను. సో ఇది ఫ్రెండ్స్, మీరు దీని బ్రైట్నెస్ చూడొచ్చు, చాలా బ్రైట్గా ఉంది అసలు. నేను చాలా ఆఫ్టర్నూన్ టైంలో అయితే చేస్తున్నాను. అరౌండ్ 12 to 1 లోపల రికార్డ్ చేస్తున్నాను దీని మధ్యాహ్నం. సో అంత బ్రైట్నెస్లో కూడా అంత బ్రైట్గా అయితే ఉంది. దీని స్క్రీన్ మాత్రం చాలా విజిబిలిటీ అయితే ఉంది బాగా. సో దీంట్లో మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. రియల్మీ కూడా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, మనకు తెలిసిందే. సో దీని ప్యానెల్ అయితే నేను చూసాను, చాలా ఇదిగా ఉంది. ఇంకా మీకు తెలిసిందే, ఇది గేమ్ స్పేస్ రియల్మీ వాళ్ళది గేమింగ్ మోడ్. సో ప్రతి కంపెనీ ఇస్తారు కదా గేమింగ్ మోడ్, అట్లా రియల్మీ వాళ్ళది. సో పబ్జీ ప్రతి ఒక్క గేమ్ అయితే నేను ఆడాను. సో ఒక అరౌండ్ 2-3-4 గేమ్స్ వరకు ఆడాను నేను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు. సో ఇప్పుడు దీంట్లో అయితే చూపించలేదు, ఎందుకంటే ఇది జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే కాబట్టి నేనైతే చూపించలేదు. మీకు ఒకవేళ గేమింగ్ వీడియో కావాలి అని అనుకుంటే దీని మీద ఒక కమెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో దీని ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేశాను నేను, చాలా బాగుంది. కానీ ప్రజెంట్ నాకు ఈ వీడియోలో అయితే దాని ఆడియో అయితే రావట్లేదు. సో నేను చూశాను, చాలా ట్రై చేశాను, ఎందుకో నాకైతే ఆడియో అయితే రాలేదు. సో సర్లేండి ఇంకా. కాకపోతే నేను చెప్తున్నాను కదా, ఆడియో మాత్రం చాలా బాగుంది. నేను చూశాను, సింగిల్ స్పీకర్ అయినా కూడా ఆడియో అయితే చాలా బాగుంది. నేను ప్లే చేసి చూశాను ఈ వీడియోలో, యూట్యూబ్ వీడియోస్ అవి. సో నాకైతే సౌండ్ బాగానే వచ్చింది. కాకపోతే నాకు వీడియోలో మాత్రం ఎందుకో రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అయింది, కాకపోతే ఎందుకో ప్లే కావట్లేదు. నేను ఎడిటింగ్లో ఏదో మిస్టేక్ చేసినట్టున్నాను. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనిదైతే. సో మీరు చూడండి, అంత మధ్యాహ్నం కూడా బ్రైట్నెస్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి అసలు. నాకు డైరెక్ట్ సన్లైట్ అయితే ఉంది అక్కడ, చూడొచ్చు మీరు ఎంత బ్రైట్గా అయితే ఉందో. సో ఇది నా ఫ్రెండ్ సతీష్ మొబైల్. సో అతనిదైతే తీసుకుని నేనైతే ఇనిషియల్ ఇంప్రెషన్స్ అన్బాక్సింగ్స్ కానీ చూస్తున్నాను. సో అక్కడ రికార్డ్ చేసేది ఇప్పుడైతే నేను చేస్తున్నాను, నా హ్యాండ్ అది. సో
హాయ్ ఫ్రెండ్స్, నాజో 20 ప్రో ఫ్రంట్ క్యామ్ నుంచి 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేస్తున్నాను. సో నా వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో నేను కొద్దిగా డార్క్ కండిషన్ని, కొద్దిగా లైట్ కండిషన్ని రెండు కవర్ చేస్తున్నా. సో రెండిట్లో నా ఫేస్ ఎలా ఉంది అన్నీ చూడొచ్చు మీరు. సో ఇది నేనైతే ఫోటో శాంపిల్స్ కూడా ఎంజాయ్ చేస్తాను. ఆడియో డైరెక్ట్ ఆడియో వస్తుంది, మొబైల్లో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ క్యామ్ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నాజో 20 ప్రో బ్యాక్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో 4K 30 ఫ్రేమ్స్ పర్ రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు, వీడియో క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేయండి. నేను బోత్ లైటింగ్ అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ కండిషన్స్ రెండు కవర్ చేస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు కెమెరా శాంపిల్స్, ఫ్రంట్ క్యామ్ నార్మల్ ఫోటో. సో నెక్స్ట్ వచ్చేసి బోకే ఎఫెక్ట్ పోర్ట్రేట్ మోడ్లో అయితే తీసుకున్నాను ఫ్రంట్ క్యామ్తోనే. సో నెక్స్ట్ ఫోటో వచ్చేసి నార్మల్ ఫోటో. సో దీని తర్వాత వచ్చే నెక్స్ట్ ఫోటో వచ్చేసి 48 మెగాపిక్సెల్తో, ఇది 48 మెగాపిక్సెల్ది. సో దీని తర్వాత కూడా 48 మెగాపిక్సెల్తోనే తీశాను. మీరు చూడొచ్చు డిఫరెన్స్. సో నాకైతే కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నార్మల్ క్యామ్తోనే తీశాను, 48 మెగాపిక్సెల్తో తీశాను. సో ఇది నార్మల్ ఫోటో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాక్రో లెన్స్తో తీశాను. సో లాస్ట్ వచ్చేసి నా ఫ్రెండ్ ఫోటో పెట్టాను. సో ఇతనిదే ఈ మొబైల్ అయితే సతీష్ నా ఫ్రెండ్. సో ఇతని మొబైల్ని అన్బాక్సింగ్ చేశాను. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు టెక్ డ్రైవర్. సో ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.